కాకినాడ 42వ డివిజన్ చిన్నస్వామి నగర్లో ప్రధాని ఆవాస్ యోజన క్రింద నిర్మించిన కొత్త ఇళ్లలో లబ్ధిదారుల గృహప్రవేశంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 3 లక్షల గృహప్రవేశ మహోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథులుగా హాజరై ఇళ్లను ప్రారంభించారు. కుటుంబాల సంతోషంలో భాగమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, భాజపా నాయకులు రంబాల వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి మార్గంలో నడపాలని మొదటి రోజు నుంచే నిర్ణయించుకున్నానని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను క్రమానుసారం ఒక్కొక్కటిగా గుర్తించి మౌలిక వసతుల కల్పనపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడం జరిగిందన్నారు. రహదారులు, డ్రైనేజ్, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు, హౌసింగ్ ఏ రంగాన్ని వదలకుండా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంలో 1047 ఇళ్లు పూర్తి చేసి ప్రజల చేతిలోకి అందించడం చిన్న విషయం కాదని, లబ్ధిదారులకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి రాజీ పడకుండా పనిచేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల జీవితాలను మార్చాలన్న నిజమైన సంకల్పం ఉన్నందుకే సాధ్యమవుతుందని అన్నారు. అలాగే చిన్నస్వామి నగర్లో 118 ఇళ్లు పూర్తయ్యాయని, ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు ఏర్పాటు చేసి అందజేశామని చెప్పారు. ఇల్లంటే కేవలం గోడలు మాత్రమే కాదని, ఆ ఇంట్లో వెలుగు, గాలి తిరగాలని, పిల్లలు చదువుకోగల వాతావరణం ఉండాలని, అందుకే చిన్న చిన్న సదుపాయాలకు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని నానాజీ అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు బలపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా, గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించడంలో ఇల్లు ఒక పెద్ద పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇల్లు ఉండడం అంటే ఒక కుటుంబం ధైర్యంగా ఉండడమేనని, అందుకే కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ పథకాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని వేగంగా పనులు పూర్తి చేస్తుందని తెలిపారు. ఇంకా అవసరాలు ఏమైనా ఉంటే వాటిని కూడా దశల వారీగా పరిష్కరించే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ప్రత్యేకంగా మహిళా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె సౌమ్యంగా అందరికీ అందుబాటులో ఉండే తీరు కార్యక్రమం అంతా ఆకట్టుకుంది. ఇంతకాలం నిలిచిపోయిన పనులు కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ వేగం పుంజుకున్నాయని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ఇప్పుడే నిజంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కార దశలోకి వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు వినాయక్, వి లక్ష్మీనారాయణ, హౌసింగ్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందుకి సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత మీ ముందుకి నేను వస్తాను. సంవత్సరం దాకా నుంచి ఎందుకు రాలేదని చెప్పి మీలో చాలామంది సంవత్సరం చిల్లర నుంచి, అంటే ఈ మధ్య ఫస్ట్ ఎన్నికైన తర్వాత 2 నెలలు 3 నెలల్లో వచ్చా. తర్వాత నేను కొంతకాలం అనారోగ్యం రాలేకపోయాను. తర్వాత ఏదన్నా చేసి చూపించి అప్పుడు వద్దామన్న ఉద్దేశంతో, మీకు కనపడకపోయినా వినపడాలన్న ఉద్దేశంతో ఈ రోడ్లు కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. మీ దగ్గర ఎంత మొత్తం టోటల్ ఉన్న ఇచ్చారు రోడ్డు ఇక్కడ, అలాగే ఎలక్ట్రికల్ స్తంభాలు వేయడం జరిగింది. రోడ్లు ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం 3 లక్షల పైచీలకు హౌసింగ్ మనం ఇక్కడ అర్బన్ ఏరియాలో పూర్తి చేసుకొస్తాము. రేపు ఉగాది నాటికి పూర్తి చేసుకుని వాతావరణానికి మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. హౌసింగ్లో మౌలిక సదుపాయాలు చేయగలుగుతా ఉన్నాం. మీకు మంచినీరు ఇవ్వాలంటే తాపత్రయంతో వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ ఇవాళ అట్లకట్ట నుంచి 95 లక్షల పైప్ లైన్ ప్రత్యేకంగా ఇప్పుడు దాకా ఏ ఒక్కళ్ళు కూడా చేయలేనటువంటిది కలెక్టర్ గారి దగ్గర కూర్చుని మీకు ఎన్ఎంఆర్ గ్యారెంటీలో తీసుకొచ్చి 95 లక్షల రూపాయలు మన ప్రత్యేకమైన
వాటర్ పైప్ లైన్ లాగుతూ ఉన్నాం. పండూరు మీద మనం ఆధారపడక్కర్లేదు. మన ఈ చుట్టుపక్కల 5 గ్రామాలకు కూడా మన ప్రత్యేకంగా అట్లగట్ట నుంచి వాటర్ పైప్ లైన్ శాశ్వతంగా మీకు వాటర్ పడుతుంది. మీకున్న పెద్ద ప్రాబ్లం మంచినీళ్ళే కదమ్మా. అక్కడ ఆ మంచినీళ్ళు శాశ్వత పరిష్కారం అయితే చేయడానికి మొన్న అనౌన్స్ అయింది. 3 రోజులు అయితే అనౌన్స్ చేసి ఇది నెల 15 రోజుల్లో చేయగలిగే కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కూడా పెట్టి చెప్పారు. ఎవరు డబ్బులు లేవన్నాం అదన్నా ఏదైనా లేట్ చేసి వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలన్నారు. అటువంటి వ్యక్తికి ఇచ్చి మన యొక్క కూటమి యొక్క నాయకులు పర్యవేక్షణలో దాన్ని చాలా తొందరగా పూర్తి చేసి మీ కాలనీలందరికీ సకాలంలో 2 పూట్ల మంచిలు ఇచ్చి ఏర్పాటు చేయడానికి ముందుకెళ్తానని చెప్పి తెలుస్తాను. ఇదే సందర్భంలో నాతో సహా అందరితో చెప్పుకునేది ఏంటంటే, మనం చేస్తున్న తప్పు మోటార్లు వేసి తోడేస్తా ఉన్నాం. మన కింద ఉన్న వాళ్ళకి నీరు వెళ్తుందా లేదో చూసుకోవట్లేదు. ఇంత పెద్ద కరెక్షన్ ఇప్పుడు నేను చేయలేం. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పైన ఉన్నవాళ్ళు మీ ట్యాంకులు మధ్యాహ్నం నింపుకోండి. పొద్దున ఆఫీస్ టైంకి వెళ్ళినప్పుడు దయచేసి వదిలేస్తే అందరికీ సమానంగా నీళ్ళు వస్తుంది, అందరూ తొందరగా వెళ్తారు. అటువంటిది ప్రయత్నం మేము త్వరగా చేసాం, సక్సెస్ అయ్యాం. కాబట్టి ఇక్కడ కూడా అలాగే చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నీరు వచ్చి వాళ్ళు మాట్లాడి తోడేస్తుంటే కింద ఉన్న వాళ్ళకి నీరు అందట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఆ విషయంలో మనకిలో మనం అందరూ ఒకటిగా అనుకుని చేయాలి. అది చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సాగర తీరాన లోక కళ్యాణార్థం శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి 50వ మహాకుంభాభిషేకం ఈ నెల 20వ తేదీ గురువారం నిర్వహించనున్నామన్న భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తోట కొండరీకాక్షులు సలాది శ్రీనివాసరావు, టిటిడి శ్రీనివాస్, గంగిరెడ్డి అరుణ. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన భారీ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించిన డీజీపీ మహేష్ చంద్రలడ్డా. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 3 లక్షల గృహ ప్రవేశాల మహోత్సవాల్లో భాగంగా కాకినాడ 42వ డివిజన్ చిన్నస్వామి నగర్ లో పండుగ వాతావరణం. ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్ధిదారుల ఇళ్లకు గృహ ప్రవేశం చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.